నెక్స్ట్ యూనిట్ 2లో పేపర్ 6లో యూనిట్ 2లో ఇంపార్టెంట్ థియరము నేమ్డ్ థియరం స్టేట్ అండ్ ప్రూవ్ బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం. బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ఏం చెప్తుందంటే స్టేట్మెంట్ if V of f be a finite dimensional vector space. V of f అనేది finite dimensional vector space. ఓకేనా? V of f is finite dimensional vector space. Let S is equals to alpha 1, alpha 2, so on, alpha m be linearly independent subset of V. Then S itself basis of V, or S can be extended to form basis of V. ఇది థియరం. సో బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ఏం చెప్తుందంటే V of f అనేది ఒక ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ దేనికి Vకి. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? S అనేది Vకి బేసిస్ అని ప్రూవ్ చేయాలి, లేదా Sని ఎక్స్టెండ్ చేస్తే కూడా బేసిస్ అని ప్రూవ్ చేయాలి. సో బోర్డు చూడండి. V అనేది ఏమి ఇచ్చారు? ఫైనైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. గివెన్ దట్ V of f is finite dimensional vector space. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అని ఇచ్చారు. S అనేది ఏమి ఇచ్చారు? S is equals to alpha 1, alpha 2, so on, alpha m be linearly independent subset of V. Vకి ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఇది. సో చూడండి, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటే అర్థం ఏంటంటే ఈ Vలో ఏదో ఒక సెట్కి లీనియర్ స్పాన్ అవ్వాలి. అంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే Vలో ఏదో ఒక సెట్కి ఇది లీనియర్లీ స్పాన్ అవ్వాలి. అంటే S అనేది Vలో ఉంది కాబట్టి సిన్స్ V is finite dimensional vector space implies S తో లీనియర్ స్పాన్ అవ్వాలి. లీనియర్ స్పాన్ LS ఈక్వల్ టు V అవ్వాలి. అర్థమైందా? డెఫినేషన్ బట్టి ఇప్పుడు S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది. అర్థమైందా? లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్ స్పాన్ అయితే దాన్ని ఏమంటాం అంటే బేసిస్ అంటాం. ఏమంటాం? బేసిస్. సో బేసిస్ అవ్వాలంటే ఏమవ్వాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. చూసారు ఇక్కడ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్ స్పాన్ కాబట్టి S అనేది చెప్పచ్చు S ఇట్ సెల్ఫ్ బేసిస్ ఫర్ V. సో S అని Vకి బేసిస్ ఉంది. అర్థమైందా? అదే ఫస్ట్ కండిషన్. చూసారా? ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. చూసారా? చూడు, S అనేది ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ అని తీసుకున్నప్పుడు S ఇట్ సెల్ఫ్ బేసిస్. S బేసిస్ అయింది. బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. సో వాళ్ళే లీనియర్లీ ఇండిపెండెంట్ ఇస్తారు Sని. సో బై ద డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ Sలో Vలో ఒక వెక్టార్కి స్పాన్ అవుతుంది. ఆ ఒక వెక్టార్కి S అని తీసుకుంటే LS ఈక్వల్ టు V. అంటే లీనియర్ స్పాన్ అయింది, ఇండిపెండెంట్ అయింది కాబట్టి ఇట్స్ ఆల్ బేసిస్. సో ఇక్కడ తీరమైంది. నెక్స్ట్ ఏంటి? S కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ బేసిస్. ఇప్పుడు Sని మనం ఎక్స్టెండ్ చేద్దాం, అవి కూడా బేసిస్ అవుతాయని ప్రూవ్ చేయాలి. Sని ఎక్స్టెండ్ చేయడం ఎలాగంటే ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి 2 డెఫినేషన్ ఉన్నాయి. ఫస్ట్ డెఫినేషన్లో LS ఈక్వల్ టు V ఒక డెఫినేషన్ ఉంది. రెండో డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ V ఈజ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ దెన్ we have finite basis set. ఇది డెఫినేషన్.
వీకి ఒక బేసిస్ సెట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ అనేది ఫైనట్ డైమెన్షన్ అయితే వీకి ఫైనట్ బేసిస్ సెట్ ఒకటి ఉండాలి. ఇది ఎఫ్డివిఎస్ ఫైనట్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్ యొక్క రెండో డెఫినేషన్. ఆ రెండో డెఫినేషన్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఒక బేసిస్ సెట్ తీసుకున్నాం. లెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు β1 β2 సో ఆన్ βn బి బేసిస్ సెట్ ఫర్ వి. అలా వీకి ఒక బేసిస్ సెట్ తీసుకున్నాం. ఇప్పుడు కన్సిడర్ S1 కన్సిడర్ చేద్దాం. ఎలా తీసుకున్నాం? ఎస్లో ఆల్రెడీ ఎలిమెంట్స్ వెక్టార్స్ ఏంటి ఎలా తీసుకున్నాం? α1 α2 సో ఆన్ αm, అలాగే β1 β2 సో ఆన్ βn అనే ఒక వెక్టార్ తీసుకున్నాం. S1 ఒక సెట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఈ సెట్ ఏంటి? ఎస్ని ఎక్స్టెండ్ చేసి రాసాం చూడండి. ఎస్లో αm వరకే వెక్టార్స్ ఉన్నాయి, దీనికి బీటాస్ కూడా యాడ్ చేసాం. దీన్ని ఎక్స్టెన్షన్ సెట్ అంటాం. చూడండి ఇక్కడ ఏమొచ్చారు? ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ అంటే ఎస్ని మనం ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి. ఎలా ఎక్స్టెండ్ చేసాము? αm వరకు రాసుకొని ఈ బీటాను కూడా దీంట్లో తీసుకొచ్చాం. సో దీన్ని ఏమంటాం అంటే ఎక్స్టెండెడ్ సెట్ అంటాం ఎస్కి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎక్స్టెండెడ్ సెట్ తీసుకున్నాం మనం. ఇందుకు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ని మనం ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ఇది కూడా బేసిస్ అని ప్రూవ్ చేయాలి. ఎక్స్టెన్షన్ సెట్ కూడా ఫామ్ బేసిస్ ఫామ్ చేస్తాయని ప్రూవ్ చేయాలి. సో ఇలాగా రాయండి. సో ఇక్కడ కూర్చోండి. అయితే ఫస్ట్ మనకి ఏమొచ్చింది? ఎల్ఆఫ్ఎస్ ఈక్వల్ టు వి కదా. ఎల్ఆఫ్ఎస్ ఈక్వల్ టు వి కాబట్టి ఎస్లో ఉన్న వెక్టర్స్ మనం లీనియర్లీ కాంబినేషన్ రాయొచ్చు. అంటే ఎస్లో ఆల్ఫాలు కదా ఉన్నాయి, ఆల్ఫాని మనం ఏం రాయొచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటాస్గా రాయొచ్చు. ఎందుకంటే ఎల్ఆఫ్ఎస్ ఈక్వల్ టు వి కాబట్టి ఆల్ఫాలు మనం లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. దేర్ఫోర్ ఏం రాయాలి? Since L of S equal to V, alpha can be expressed as linear combination of betas. ఈ ఆల్ఫాని బీటాస్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. అంటే ఆల్ఫాని ఏం రాయొచ్చు? b1 β1 ప్లస్ b2 β2 ప్లస్ 1 ప్లస్ bn βnగా రాయొచ్చు. మరి b1 β1 నుంచి βn వరకు ఉంది, దీన్ని లీనియర్ కాంబినేషన్ అంటాం. ఇప్పుడు ఈ ఆల్ఫా అంటే పట్టుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ ఆల్ఫా అవుతుంది, మైనస్ ఆల్ఫా అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు? -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ b1 β1 ప్లస్ b2 β2 ప్లస్ 1 ప్లస్ bn βn ఇజ్ ఈక్వల్స్ టు ఇంకెంత మిగలదు? 0. ఇది చూడండి, b1 0 అయిపోవచ్చు, b2 0 అయిపోవచ్చు, bn ఇవి ఏం 0 అయిపోయినా కూడా -1 ఆల్ఫా కోషంట్ 0 అవ్వలేదు కదా, -1. సిన్స్ -1 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏదో ఒక కాన్స్టెంట్ 0 కాలేదు కాబట్టి ఈ సెట్ని ఏమంటాం అంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటాం. సో ఇక్కడ ఆల్ఫాలు బీటాలు దేంట్లో ఉన్నాయి? S1లో ఉన్నాడు కాబట్టి S1 ఏమంటాం అంటే లీనియర్లీ డిపెండెంట్ అంటాం. దేర్ఫోర్ S1 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటాం దేన్ని? S1. అర్థమైందమ్మా? సో ఇక్కడ S అనేది లీనియర్లీ డిపెండెంట్ వచ్చింది, కానీ మనకి ఏం రావాలి? ఇండిపెండెంట్ వస్తేనే బేసిస్ అవుతాయి. ఇక్కడ S1 ఇంకో స్టెప్ రాద్దాం. ఇక్కడ S అనేది S1కి సబ్సెట్ అంతేనా? Sలో వెక్టర్స్ ఏంటి? α1 α2లే ఉన్నాయి, కానీ S1 అనేది ఎక్స్టెండెడ్ అంటే S అనేది S1 సబ్సెట్ కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే L(S) = L(S1) అని రాయొచ్చు బై నోన్ థీరం. దీని కూడా థీరం ఉంది.
ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ అయితే లీనియర్ స్పాన్ ఈక్వల్. సో LS ఈక్వల్ టు LS1 ఈక్వల్ టు V అని రాయొచ్చు. LS V కదా, LS1 కూడా Vనే. అర్థమైందా? సో అలా ఉంటుంది. అంటే ఇక్కడ S1 అనేది లీనియర్ స్పాన్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా? బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, S అనేది S1లో ఉంది కాబట్టి LS1కి సమానం. LS V కాబట్టి LS1 కూడా లీనియర్. అంటే S1 అనేది లీనియర్ స్పాన్ అయిపోయింది. అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే మనం ఏం చెప్పచ్చు? బేసిస్ ఫామ్ చేస్తుందని చెప్పచ్చు. కానీ ఆల్ఫా అనే వెక్టారు బీటాస్ కాంబినేషన్గా రాస్తే ఇది ఏ సెట్ వచ్చింది? లీనియర్లీ డిపెండెంట్ సెట్ వచ్చింది. అర్థమైందా? సో బై నోన్ థియరం లీనియర్ డిపెండెంట్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి? ఇండిపెండెంట్ రావాలి. కాబట్టి దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎలా రాస్తామంటే బై నోన్ థియరం చూడండి, ఒక లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఉందనుకోండి, దాంట్లో ఏదో ఒక వెక్టార్ని మనం ప్రిసీడింగ్ వెక్టార్స్గా రాయొచ్చు. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రిసీడింగ్ వెక్టార్స్గా రాయొచ్చు. దీన్ని మనం ప్రిసీడింగ్ వెక్టార్స్ థియరం అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థియరం. ఆ థియరం ఏం చెప్తుంది? ఎస్ అనేది లీనియర్లీ డిపెండెంట్ అయితే దీంట్లో ఏదో ఒక వెక్టార్ని మనం ఏం చేయొచ్చు అంటే దాని ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. బై నోన్ థియరం సిన్స్ S1 is linearly dependent, some vector in S1 can be expressed as linear combination of LC and linear combination of preceding vectors. చూసారా? ఏదో ఒక వెక్టార్ మనం లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. ఆ ఏదో ఒక వెక్టార్ మనం ఆల్ఫా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఆల్ఫా తీసుకోకూడదు, కేవలం బీటాలో తీసుకోవాలి. సో ఇట్ కెనాట్ బి ఆల్ఫాస్ ఇంప్లైస్ బీటా ఐ బిలాంగ్స్ టు ఎస్. బీటాస్ తీసుకున్నాం, బీటా ఐ బిలాంగ్స్ టు ఎస్ can be expressed as linear combination of preceding vectors. సో బీటా ఐ అనే వెక్టార్ మధ్యలో తీసుకోండి. ఆ బీటా ఐని దాని ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాద్దాం. అంటే దీని అర్థం ఈ S1 సెట్లో బీటా ఐ ఉండదు. బీటా ఐ బదులు మనం ముందు వెక్టార్స్గా రాసేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కొత్త సెట్ ఎలా ఫామ్ అవుతుందంటే అప్పుడు కొత్త సెట్ ఏమవుతుందంటే S2 అనే సెట్ మిగులుతుంది. దేర్ఫోర్ న్యూ సెట్ S2 ఈజ్ ఈక్వల్స్ టు ఎలా వస్తుందంటే ఇక్కడ బీటా ఐ ఉండదు. బీటా ఐ మనం ఏం రాస్తాం? దాని ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాస్తాం కాబట్టి కొత్త వెక్టర్ ఆల్ఫా1 కొత్త సెట్ సో ఆన్ ఆల్ఫా m బీటా1 బీటా2 సో ఆన్ బీటా ఐ ఉండదు. బీటా ఐ ముందు వెక్టారు బీటా ఐ -1 ఉంటుంది, బీటా ఐ +1 ఉంటుంది, లాస్ట్ మళ్ళీ బీటా ఎన్. అది బీటా ఐ ఉండదు. బీటా ఐ మనం ఏం రాసేవచ్చు? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రిసీడింగ్ వెక్టార్స్. దీని ముందున్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాసేవచ్చు కాబట్టి ఇంకా బీటా ఐ ఉండదు. అది ఇక్కడ S2 అనే సెట్ S1కి సబ్సెట్. అవునా? చూడండి, S2లో బీటా ఐ లేదు, S1లో బీటా ఐ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? S2 అనేది S1లో ఉంది కాబట్టి లీనియర్ స్పాన్స్ ఈక్వల్ LS1 ఈక్వల్ టు LS2. LS1 ఈక్వల్ టు LS2 V కాబట్టి V అంటే S2 అనేది ఏంటంటే లీనియర్ స్పాన్ అయింది కదా. ఇఫ్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్, S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది అనుకోండి, సపోజ్ ఈ సెట్ అప్పుడు ఏమవచ్చు? లీనియర్ స్పాన్ ఆల్రెడీ అయింది కాబట్టి బేసిస్ అవుతాయి. దేర్ఫోర్ ఇట్ ఈస్ basis, it form basis for V of F basis form చేయొచ్చు. and S2 is extension set for S కి ఇది ఎక్స్టెన్షన్. ఎందుకు S అంటే ఏంటి? ఆల్ఫా m వరకే ఉంటాయి. మనం బీటాలు ఎక్స్టెన్షన్గా తీసుకున్నాం కదా. S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఆల్రెడీ స్పాన్ అయింది, ఇండిపెండెంట్ కాబట్టి బేసిస్ అవుతుంది. కానీ S అనేది ఎక్స్టెన్షన్ కాబట్టి Sకి ఎక్స్టెన్షన్ కూడా బేసిస్ ఫామ్ అయింది. ఒకవేళ S2 ఈ డిపెండెంట్ అయింది అనుకోండి,
if S2 is dependent, if S2 is linearly dependent, మళ్ళీ ఏమైనా S2 లో వెక్టర్ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ప్రిసిడెంట్ వెక్టర్స్ రాయొచ్చు. మళ్ళీ S3 వస్తుంది, అలా S4 అలా ప్రాసెస్ కంటిన్యూ చేసాం అనుకోండి. బై కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్, అలా మనం ప్రాసెస్ కంటిన్యూ చేస్తే కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్, అలా మనం ప్రాసెస్ కంటిన్యూ చేస్తే మనకి ఏం మిగులుతుంది? లాస్ట్కి ఏదో ఒక వెక్టర్ ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్ మిగులుతుంది. అర్థమైందా? లీనియర్ ఇండిపెండెంట్ సెట్ మిగులుతుంది. అంటే మనం S2 లీనియర్ డిపెండ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఏదో వెక్టార్ని ముందు వెక్టార్స్గా రాయొచ్చు, ఆ వెక్టార్కి ఉండదు నెక్స్ట్ సెట్లో. అలా నెక్స్ట్ సెట్, అలా సెట్లో మారుస్తూ ఉంటే ఈ వెక్టర్ ఎలిమెంట్స్ అన్నీ ఒకటి పోయి లాస్ట్కి ఓ సెట్ మిగులుతుంది. అది ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? బై కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ దేర్ ఎగ్జిస్ట్ సెట్ ఎస్కే. ఎస్కేనే ఓ సెట్ ఖచ్చితంగా మిగులుతుంది. సబ్సెట్ S1, ఆ సెట్ S1కి ఎస్కే సబ్సెట్ అవుతుంది. సచ్ దట్ ఎస్కే ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎస్కేని ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ మిగులుతుంది లాస్ట్కి. ఇప్పుడు ఇది ప్రతి వెక్టార్ని లీనియర్ కాంబినేషన్ ప్రిసిడెంట్ వెక్టర్ రాసేస్తాం కదా, ఒక వెక్టార్ పోతుంది, లాస్ట్కి ఓ సెట్ మిగులుతుంది. ఆ సెట్ ఖచ్చితంగా లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. కాబట్టి ఎస్కే సబ్సెట్ S1 అంటే మనం ఏం రాయొచ్చు? therefore L of Sk is equals to L of S1 equal to V. చూసారా? ఎస్కే అనే వెక్టర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది. అంటే ఏం రాయొచ్చు? ఎస్కే ఫార్మ్ బేసిస్ ఫర్ V. బేసిస్ అవుతాయి. అంటే ఎస్కే అనేది ఏమని? ఎస్కి ఎక్స్టెన్షన్. ఎస్ అంటే ఆల్ఫాలు, ఎస్కే అంటే ఎస్కి ఎక్స్టెన్షన్ సెట్. అండ్ ఆల్సో ఎస్కే ఈజ్ ఎక్స్టెన్షన్ సెట్ ఫర్ ఎస్. చూసారా? ఎస్ని ఎక్స్టెన్షన్ చేస్తే బేసిస్ ఫామ్ అయ్యాయి. అర్థమైందా లేదా? ఇదే కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్, ఫస్ట్ కేసులో ఏమైంది? లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, లీనియర్ స్పాన్ అయింది, డైరెక్ట్గా ఇట్సాల్ఫ్ బేసిస్ అని చెప్పేసాం. నెక్స్ట్ ఏం చేసాం? ఎస్ని ఎక్స్టెండ్ చేసాం, మనం బీటాలు యాడ్ చేసాం. బీటాలు యాడ్ చేసినప్పుడు ఆ సెట్ ఏమొచ్చింది? లీనియర్ డిపెండెంట్ అయిపోయింది. లీనియర్ ఇండిపెండెంట్ అయితేనే బేసిస్ ఫామ్ అవుతాయి. సో లీనియర్ డిపెండెంట్ కాబట్టి బై ప్రిసీడింగ్ వెక్టార్స్ థియరం ఏం చెప్పవచ్చు? ప్రతి వెక్టార్ని మనం ఏదో ఒక వెక్టార్ని దాని ముందు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. ఆ వెక్టర్ బీటా అని తీసుకోండి, కొత్త సెట్లో బీటా ఉండదు. అర్థమైందా? ఒకవేళ అప్పుడు S2 S1లో ఉంది కాబట్టి లీనియర్ స్పాన్ అయింది, లీనియర్ ఇండిపెండెంట్ అయితే బేసిస్ అవుతాయి. ఎస్ అనేది S2కి ఎక్స్టెన్షన్ సెట్. అదే ఒకవేళ డిపెండెంట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఒక వెక్టార్ ఖచ్చితంగా, ఒక సెట్ ఖచ్చితంగా మిగిలిపోతుంది. ఆ సెట్ ఖచ్చితంగా ఏమవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. ఎస్కే అనే సెట్ మిగిలిపోయింది, ఆ ఎస్కే లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఎస్కే అనేది S1 సబ్సెట్. చూడండి, S2 సబ్సెట్ S1, S3 సబ్సెట్ S1. అలాగా ఎస్కే S1లో ఉంది కాబట్టి ఇది లీనియర్ స్పాన్ అవుతుంది. లీనియర్ స్పాన్ అయింది, లీనియర్ ఇండిపెండెంట్ అయింది కాబట్టి బేసిస్ ఫామ్ అవుతాయి. ఇది ఎస్కే అనేది ఎస్కి ఎక్స్టెన్షన్ సెట్ కాబట్టి ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ బేసిస్. సో ఏం రాయచ్చమ్మా లాస్ట్ని? therefore లాస్ట్ ఏం రాయచ్చు? ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ బేసిస్ ఫర్. చూసారా? ఇది బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం. సో బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ఏం చెప్తుంది? ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఎస్ వీకి బేసిస్ ఫామ్ చేస్తుంది. లేకపోతే ఎస్ అని ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేస్తే కూడా బేసిస్ అవుతాయి అని అర్థం. దీనికోసం ముందు మనం ఏం చేస్తాం? ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్ తీసుకున్నాం సెట్. అది బై ద డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ మన ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పొచ్చు? L of S equal to V. అక్కడ ఎస్ అనేది బేసిస్ ఫామ్ అయిపోయిందని తెలిసిపోయింది. ఒకవేళ ఎస్ని మనం ఈసారి ఎక్స్టెండ్ చేసాం. ఎలా ఎక్స్టెండ్ చేసాం? బై ద డెఫినేషన్ ఆఫ్ FDVS ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఏం చెప్తుంది? ప్రతి సెట్కి ఒక బేసిస్ సెట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ బేసిస్ సెట్ తీసుకున్నాం మనం, ఆ బేసిస్ సెట్తో ఎస్ని ఎక్స్టెండ్ చేసాం. చేస్తే వచ్చిన సెట్ని ఏమనుకున్నాం? S1 అనుకున్నాం. S1 అనేది ఏ సెట్ అయింది? లీనియర్లీ డిపెండెంట్ అయిపోయింది, కానీ ఇండిపెండెంట్ అవ్వాలి. కాబట్టి డిపెండెంట్ అయింది కాబట్టి ఏదో ఒక వెక్టార్ని దాని ముందు వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. ఆ వెక్టార్ సెట్ బీటా ఐ అనుకుందాం. అప్పుడు కొత్త సెట్లో బీటా ఐ ఉండదు. ఒకవేళ అప్పుడు కొత్త సెట్ లీనియర్ స్పాన్ అయింది. ఒకవేళ లీనియర్ ఇండిపెండెంట్ అయితే బేసిస్ ఫామ్ అవుతాయి. కాకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తే ఒక వెక్టార్ లాస్ట్లో సెట్ మిగిలిపోతుంది. ఆ సెట్ ఎస్కే. అది ఖచ్చితంగా ఏ సెట్ అవ్వాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి. సో ఆ సెట్ మిగిలిపోతుంది అన్నమాట లాస్ట్. సో అది మళ్ళీ ఎక్స్టెన్షన్ సెట్ ఎస్కే. కాబట్టి మనం ఏం చెప్పచ్చు?
ఎస్కే ఫామ్ బేసిస్ ఎక్స్టెన్షన్ సెట్ కాబట్టి ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫామ్ బేసిస్ ఫర్ అర్థమైందా హెన్స్ ప్రూవ్ ది బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం థ్యాంక్ యూ